ఓకే యా ఓకే సార్ వస్తాం మళ్ళీ బండారు రామారావు గారు సార్ ఒక చిన్న అది డాక్యుమెంట్ పీసార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించండి సార్ ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ల్యాండ్స్ కొన్నారని చెప్పి చూపించారు దానికి సంబంధించినటువంటి 1B రిపోర్ట్ ఇది సో ఇందులో చాలా స్పష్టంగా ఉంది కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎలా కొనుగోలు చేశారు ఎప్పుడు కొనుగోలు చేశారని చెప్పేసి ఈ డాక్యుమెంట్స్ మనం చూస్తూ ఉన్నాం సో ఇక్కడ అంటే నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది లిక్కర్ సొమ్ములో భాగం కొన్నారని చెప్పేసి గవర్నమెంట్ అటాచ్ చేసినటువంటి భూములు ఇవి కొన్ని అయితే ఇక్కడ ఒక అంశం సార్ రీసెంట్గా నేను ఒక బుక్ చూశాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక బుక్ ఇచ్చారనమాట ఏంటంటే తుడా చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా మీరు పనులు చేశారు అని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళు అడిగితే దానికి ఆయనే సమాధానం ఇచ్చాడు ఒక బుక్ రూపంలో డీజీకి లేఖ రాశాడనమాట ఆ లేఖ ఒక బుక్ ఆ బుక్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే మేము చేయలేదండి పనులు మా దగ్గర ఉన్నటువంటి చాలామంది పాప నాయకులు కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్ళకి ఇలాంటి సంస్థలు లేవు అందుకని సార్ మీ పేరు వాడుకొని మేము పనులు చేసుకుంటామని చెప్తే మా పేరు ఊరికినే వాళ్ళకి ఇచ్చాము అంతేగాని మేము చేయలేదు అది మా సంస్థ పేరైతే మాదే కానీ పనిచేసింది మాత్రం పాపం వాళ్ళు వేరే వాళ్ళు దీనికి కూడా మీరు మమ్మల్ని తప్పుపడితే ఎలా అని చెప్పారు మరి ఇప్పుడు ఈ భూములని కూడా రేపు నాయి కాదు మా వాళ్ళు ఎవరో సంస్థలు లేవు రిజిస్టర్ చేసుకునే దానికి అని చెప్పేసి చెప్తారా లేకపోతే దీంట్లో కూడా వాళ్ళు ఏమైనా ఇరికించేటువంటి ప్రయత్నం ఏమైనా ఉందంటారా చెప్పొచ్చు నా ఉద్దేశం ఏంటంటే రాజు గారు ఇప్పుడు చెప్పినట్టు మీరు రాజకీయాల్లో అవినీతి లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేకుండా ఒకటి రెండు డబ్బు మద్యం ప్రమేయం లేకుండా ఎన్నికల వ్యవస్థకు లేవు దీన్ని సంపాదించుకునే మార్గాలు అనేక ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొన్నేమో ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా రాజధాని ఇంతకుముందు అన్నారు కదా ఏదైనా వచ్చిందని తెలిసినప్పుడు కొత్తగా కొనుక్కోవడం లేదు అది ఒక రకంగా చెప్పిన స్పెక్యులేషన్ అది కూడా మన మంత్రులు కానీ వీళ్ళందరూ ప్రమాణం చేసేటప్పుడు నేను చెప్తారు మా దృష్టికి వచ్చిన విషయాలు రహస్యంగా వస్తాను ఎట్టి పరిస్థితులు డిస్క్లోజ్ చేయను డిస్క్లోజ్ చేస్తేనే కదా ఇట్లా అక్రమాస్తులు సంపాదించుకునే అవకాశాలు వచ్చిందో రెండోది ఆరోపణలు ప్రత్యారోపణలు అమాయకులు ఎవరు అంటే నేను ఒక మాట గతంలో జ్ఞాపకం చేస్తాను గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఏమన్నారంటే నేను మోసపోయాను అనుకోకుండా ఈ భూములు కొనుక్కున్నాను వీటి సరెండర్ చేస్తున్నాను ఈ మీరు గుర్తూనే ఉంటారు చాలా 20 ఏళ్ళు నేను సరెండర్ చేస్తున్నాను అంటే తప్పు ఒప్పుకొని దాన్ని పరిహారం చేస్తున్నాను ప్రాయశ్చిత్తం డబ్బులు ఆ ప్రభుత్వానికి అప్పచేశాను రెండోది కూడా సూర్యుడిగూడెం అంటే రాజశేఖర రెడ్డి గారి సూర్యుడిగూడెం కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి తర్వాత ఆయన భూముల గురించి కూడా ఇట్లాంటి అప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు నేను మాట్లాడాను 50 జర్నలిస్ట్ అప్పుడు కూడా ఇట్లాంటి చర్చలో పాల్గొన్నాను ఈ రెండు గుర్తొస్తున్నాను రెండోది ఏంటంటే దీన్ని ఇప్పుడు ఇవాళ అధికారులు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు ఈ అవినీతిలో మాధవరెడ్డి గారు లాంటి అట్లాగే రాజకీయ వీళ్ళు